సో ఈరోజు నేను మీతో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడతాను. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? సో ఇన్ఫర్టిలిటీ సమస్య అని ఎప్పుడు అంటాము అంటే, ఒక కపుల్ పెళ్ళైన 1 ఇయర్ వరకు కన్సీవ్ కాలేదు, ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళు ఒకరితో ఒకళ్ళు కలిసి ఉన్నారు బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దాని ఇన్ఫర్టిలిటీ సమస్య అంటాం. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే, మనం వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్టిలిటీ టెస్ట్ చేసాం. అంటే విమెన్ కి అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసాము అండ్ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ చేసాము, మెన్ కి సెమెన్ అనాలిసిస్ చేసాము. ఈ 3 టెస్ట్లు బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ లోకి వస్తాయి. ఈ టెస్ట్లు నార్మల్ గా ఉన్ని కూడా ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో అసలు ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ సమస్య ఎంత తీవ్రంగా ఉంది అంటే, సో ఆల్మోస్ట్ 20-30% ఆఫ్ పేషెంట్స్ హూ వాక్స్ ఇన్, అంటే మా ఓపీడీలోకి వచ్చే 20-30% మందికి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంటుంది. అండ్ ఇది పేషెంట్ని డాక్టర్ని ఇద్దరిని బాగా బోదర్ చేస్తుంది. ఎందుకు అంటే పేషెంట్ అరే అన్ని టెస్టులు నార్మల్ గానే ఉన్నాయి కానీ ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అండ్ ఇది డాక్టర్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా చిన్న డిఫికల్టీ ఉంటుంది. ఎందుకు అంటే, సో ఈ బేసిక్ టెస్ట్లు మొత్తం ప్రెగ్నెన్సీ రావడానికి సంబంధించిన ఫిజియాలజీ అంతా మనకి చెప్పవు అన్నమాట.